ప్రాస్థెటిక్ జాయింట్ ఇన్ఫెక్షన్ అంటే రీప్లేస్మెంట్ అయిన జాయింట్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. మనం ప్రీవియస్లీ సెప్టిక్ ఆర్థరైటిస్ అనేది మాట్లాడినాము ఒకటి, లైక్ జాయింట్ ఇన్ఫెక్షన్ గురించి. సెప్టిక్ ఆర్థరైటిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యాడ్ ఇష్యూ, కానీ మనకి ప్రాస్థెటిక్ జాయింట్లో రావడం ఇంకా వర్స్ట్ మనకి. ఎందుకంటే ఒకటి మనకి ఇన్ఫెక్షన్ అంటే ఏదో తెలియాలి. ఇన్ఫెక్షన్ అంటే మన బాడీలో జర్మ్స్ వచ్చి అటాక్ చేయడం, బయట ఉన్న బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, వాట్ ఎవర్ మనకి అవి చేస్తే ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని. సో ఇన్ఫెక్షన్ అనేది మనకి ఒక సర్జరీ అయ్యింది అంటే అది ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుంది, అంటే మన బయటకి ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యింది అట్లీస్ట్ టెంపరీగా. సో అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకటి. నెక్స్ట్ లోకల్ ఇమ్యూనిటీ కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు ఏజ్లో, మనకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, డయాబెటీస్ వల్ల. సో అటువంటి దాంట్లో కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకటి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, సెకండ్ థింగ్ మన ఇమ్యూనిటీ ఓన్లీ తక్కువ ఉండడం. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్రాసెస్ వేస్తున్నాం, అంటే మెటల్ అండ్ ప్లాస్టిక్ ఇంప్లాంట్ చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ ఫారిన్ పీసెస్ ఏదైతే పెడతామో బాడీలో వాటికి మన బ్లడ్ సప్లై ఉండదు. సో మనకి ఇన్ఫెక్షన్ని బాడీ మనం ఫైట్ చేయలేదు ఎక్స్టర్నల్ మెటీరియల్ బయట ఉంటే బాడీ లోపల. సో మనకి ఇన్ఫెక్షన్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ కాంప్లికేషన్స్ జాయింట్ రీప్లేస్మెంట్లో. సో ఇన్ఫెక్షన్ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్లో మనకు అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఫస్ట్ వస్తుందా బయటికి, ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, క్రానిక్ ఇన్ఫెక్షన్. సో రెండింటిని సపరేట్గా మాట్లాడదాం. అక్యూట్ ఇన్ఫెక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎర్లీ డిటెక్షన్. మనకి అంటే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఇన్ఫెక్షన్ సైన్స్ని మనం క్యాచ్ చేయాలి.